హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు బీ విత్ బవి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మల్లప్ప హిల్స్కి ప్లాన్ చేసాం. నేను, మా కజిన్, మా అన్నయ్య. సో ముగ్గురు కలిసి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, మా అన్న వాళ్ళ హెల్మెట్స్ రెండు నాకే ఇచ్చేసారనమాట. నేనే మోస్తున్నాను. సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతూ ఉన్నాం అలా. సో గైస్ ఈ వాయిస్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా, జస్ట్ నేను కిడ్డింగ్ చేస్తున్నా, మీరేం అనుకోకండి. అండ్ వెళ్తుండగా ఏమైందంటే ఇద్దరు వెళ్తూనే ఉన్నాము. నేను మా కజిన్ బైక్లో కూర్చున్నా, ఇంకా అన్నయ్య సపరేట్గా అంటే కెమెరా ఉంటుంది కదా, బ్యాగ్ తీసుకొని బ్యాక్ సైడ్ కూర్చొని నాకు కంఫర్ట్ ఉండదు. సో అన్నయ్య సపరేట్గా వస్తున్నారు. నెక్స్ట్ ఏమైందో తెలుసా, మా అన్నయ్య లొకేషన్ పెట్టుకున్నాడు. సో మా అన్నకి వేరే రోడ్ చూపించింది అనమాట, ఏదో చిన్న రోడ్డు విలేజెస్లో. మాకైతే నార్మల్ రోడ్లోనే వెళ్తున్నాం మేము, కరెక్ట్ వేనే మేము వెళ్తూనే ఉన్నాం. మా అన్నయ్య రాలేదు. సో నాకు డౌట్ వచ్చిందనమాట. ఇంకా బైక్ పక్కన ఆపేసి వెయిట్ చేసాము. మళ్ళీ కాల్ చేస్తే ఇలా నాకు వేరే రోడ్ చూపిస్తుంది, మీరు వచ్చేయండి అన్నాడు. ఇది వచ్చేసి కోట్లింగల్ రోడ్ అనమాట. మేము ముల్బాగల్ నుంచి వెళ్తున్నాము. కోట్లింగల్ అందరికీ తెలుసు అనుకుంటా, ఫేమస్ అనమాట. యాక్చువల్లీ కోట్లింగల్కి వెళ్ళేసి వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు పాసిబుల్ అవ్వలేదు అన్నయ్యకి రాంగ్ లొకేషన్ వల్ల. పట్టుకోలేక వేసుకుంటాను ప్రస్తుతానికి. కేజీఎఫ్ ఏంటిది, కేజీఎఫ్ సర్కిల్లో ఉన్నాం కదా. కేజీఎఫ్ సర్కిల్ తిమ్మయ్య కాలేజ్ దగ్గర ఉన్నాం. మా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. మా అన్న ఇంకా రాలేదు. కేజీఎఫ్ సర్కిల్లో ఉన్నాం. ఫైనలీ మా ప్రభు వచ్చేసాడు. చూడండి పాపం, మా అన్న ఫోటోషూట్కి అని చెప్పి పెద్ద బ్యాగ్ వేసుకొచ్చినాడు, మోసుకొని వచ్చాడు. బైక్లోనే కదా వేసుకొచ్చింది. బట్ నా వేలు అయితే పోగొట్టుకున్నా. మా అన్న వల్ల అలొకేషన్స్ పెట్టి మా అన్న కోసం తిరిగి ఆ రోడ్లు నాకు మతి మరపు ఉండదు అనమాట. అందుకే ఏది హ్యాండ్స్లో పెట్టుకున్నా కూడా పోగొట్టేస్తాను. ఇంకా వేలు కూడా అలానే పోయింది. అంటే వేస్తుంది మా అన్న జరిగి వేస్తున్నా. ఇంకా అక్కడ వాటర్, ఇంకా అన్న వాళ్ళు కాఫీ తాగాలంటే తాగేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట కేజీఎఫ్ నుంచి. ఇంకా అలా రోడ్లో వెళ్తుండగా చాలా మంచి వ్యూ అయితే ఉన్నింది. ఇంకా నేనంతా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనం ముందే నేచర్ లవర్స్ కదా. సో నేచర్ ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతాము. మల్లప్ప హిల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. బట్ మనం పైకి ఎక్కాలన్నమాట, కొండ కదా. వెళ్తుంటే వ్యూ చూడండి, సూపర్గా ఉంది నిజంగానే. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా మేము వెళ్ళింది బైక్స్లోనే కాబట్టి అలా స్టాప్ చేసుకొని మనం ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ అనేది రైడ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అలా స్టాప్ చేసుకొని ఆ వ్యూని అంతా చూసుకొని చాలా బాగుంది. ఇంకా ఫైనలీ పైకి అయితే రీచ్ అయిపోయాం. చూడండి అక్కడ ఎలా ఉందో. ఇక్కడ ఈ షాప్ తప్ప ఏమీ లేదు. మసాలా బరుగులు వస్తుంది. దీన్ని మీ భాషలో మసాలా బురుగులు అంటారా అండి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను లాస్ట్లో చెప్తాను మీకు విషయం. అండ్ నవ్ డేస్ అయితే మనకి ఈ కాయిన్స్ మళ్ళీ యూజ్ అవుతున్నాయి అనమాట. సో వాడేసుకోండి. సో మేము టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు స్టార్టింగే, మేము ఫోటోషూట్కి వచ్చాం కాబట్టి. సో పైకి అయితే వెళ్ళిపోయాం. పైన కూడా నేచర్కి చాలా బాగుంటుంది అన్నారు. సో అండ్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది పైన నుంచి. పైన కూడా దేవుడు ఉన్నారు. అండ్ ఇక్కడ రోడ్ కూడా లేదనమాట పైకి వెళ్ళడానికి, మొత్తం మట్టి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారేమో మేబీ, అందుకే వాళ్ళు క్లీన్ చేసినట్టున్నారు రోడ్డు. సో చాలా కష్టంగా గస పోసుకొని ఎక్కుతుంటే ఉండిందండి. దేవుడు అక్కడే కనిపించాడు మాకు. సో ఫైనలీ రీచ్ అయిపోయాం. ఇక్కడ శివుది ఇది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దేవుడికి మొక్కుకొని వెళ్తున్నారు. అండ్ ఎక్కువ ఎవరు వస్తున్నారంటే అయ్యప్ప మాల వేసుకొని ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ వచ్చారు నేను చూసినప్పటి నుంచి. ఇంకా మా బ్రో అయితే చూడండి స్టార్ట్ చేశాడు ఫోటోషూట్. చూడండి ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఏమేమి చేస్తున్నారు మొత్తం చూపిస్తాను, చూసేయండి. నేను అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను వాటికి సెక్యూరిటీనండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అందులోనూ మంకీస్ ఉన్నాయి అక్కడ, పెరికేస్తాయి కదా. ఎక్విప్మెంట్ చాలా హైలీ కాస్ట్ అనమాట. మళ్ళీ మా అన్న నా దగ్గర కట్టిస్తాడు.
మన ముందే జాబ్లెస్ స్టూడెంట్స్ అవసరమా మనకి? ఈ సెక్యూరిటీ జాబ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మన ఎక్విప్మెంట్స్కే కదా. అందులోనూ ఇంకా బొరుగులు, మసాలా బొరుగులు ఇవ్వమంటే వాళ్ళు నార్మల్ బొరుగులు ఇచ్చారండి. అసలు ఏంటో వాళ్ళు, అసలు ఏమీ లేదు ఇక్కడైతే మనకు తినడానికి. దేర్ అక్కడ ఆంటీని చూస్తున్నారా మీరు? చూడండి ఆంటీ పాపం వాళ్ళ పాపను వదిలేసి ఆంటీ వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు తీసుకుంటుంది. ఆ పిల్ల ఏంటంటే అరుస్తుంది అమ్మ అమ్మ అని చెప్పేసి. ఆమె అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించుకుంటుంది. మరి ఇంత పిచ్చి ఏంటంటే ఈ పిక్స్ పిచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి అంత అయ్యయ్యో మరీ ఘోరం అనిపించింది నాకైతే చూశాక. ఆంటీ గారు, మీరు ఒకవేళ నా సబ్స్క్రైబ్ అయితే నా వీడియోని చూసి మీరు ఏమనుకోకండి, ఎందుకంటే అవాయినెస్ అనమాట. మీరు అందులోనూ అంత వారబై కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు కదా. సో నేను ఎందుకు ఆంటీని క్యాప్చర్ చేశానంటే, బికాజ్ ఆ పిల్ల అరుస్తున్నా కూడా ఆమె జస్ట్ ఆ పిల్లని తీసుకురావడానికి కూడా రాలేదు తెలుసా. ఆ పిల్లని చిన్నపిల్ల నడుచుకొని వెళ్తుంది ఆ రాళ్ళల్లో. ఇంకా మా బ్రో అయితే పిక్స్ తీసేసుకున్నారు. సో ఎందుకంటే మా బ్రో కోసం మ్యాక్సిమం వచ్చాము, ఎందుకంటే ఫోటోషూట్ కావాలన్నారు. సో ఇంకా నా పని, నా జాబ్ తెలుసు కదా మీకు, నా బురుగులు తింటా కూర్చొని ఉండడం. సో ఇంకా మా బ్రోకి అయితే అలా నా జాబ్ని ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇంకా మా బ్రో కూర్చొని సెక్యూరిటీ అయిపోయారు. ఇక్కడ చూడండి మొత్తం సామ్లే ఉన్నారు. ఇంకా నేను వెళ్ళాను ఫోటోషూట్కి తీసుకోవడానికి. ఎందుకులేండి, మంకీస్ అయితే చాలా ఉన్నాయండి అక్కడ. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే అసలు మా అన్న వాళ్ళు ఇద్దరు షూట్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే కూర్చొని ఉంటే ఆడిస్తున్నాయి తెలుసు. అసలు నాకు ఇంకా వేరే బ్యాక్ సైడ్ అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్ అయింది. సో మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి అక్కడికి, ఎందుకంటే ఆ మంకీస్ చెప్పిన మాట వినవన్నమాట, మీదకి అలానే దూరేస్తున్నాయి. సో జాగ్రత్త అండి. నాకైతే చాలా భయం వేసేసింది, ఒకటే ఉన్నాను. ఇంక సో బ్యాక్ సైడ్ అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్. చూడండి అలా వచ్చేస్తున్నాయి మీదకి. అమ్మ భయం వేసింది బాగా నాకైతే. అయితే చాలా బాగా వేస్తుంది అనమాట. ఆ గ్లోయింగ్ చూడండి ఎక్కువైపోతుంది కదా నాకు. అయ్యో అలసిపోయినాడు ఫోటోస్ తీసుకుంటుంది. ఓపిక ఉండాలి వీటికి కూడా. ఓపిక మీకు మాత్రమే ఉంటుంది, మాకు ఓపిక లేదు. అందుకే రోజు దిగి బోర్ అనమాట, అందుకే నేను దిగలే ఈరోజు. అంటే మొబైల్ సిగ్నల్ నార్మల్ పారా సిగ్నల్ ఎట్లా అనేది. బ్రో నీ ఫ్రెండ్స్ అంతా అక్కడ వెళ్తున్నారు, నువ్వు కూడా పో. నేను అప్పుడైనా పే చేస్తుంది మళ్ళీ కోల్పోతుండదు ఇప్పుడు. అయ్యయ్యో వాళ్ళు ఒకరే వదిలే వచ్చేసిండావు, నువ్వు పో బ్రో. అక్కడ చూడు బా ఎంత మంచిగా ఉందో. ఇంకా మా అన్న అయితే డ్రోన్ వదిలేశారనమాట. సో ఎందుకంటే ఆ వ్యూని క్యాప్చర్ చేసుకోవాలి కదా మేము, ముందుగానే యూట్యూబర్స్. యాక్షన్ వచ్చా, పట్టుకో పట్టుకో. బ్రో తీలేదు ఇంకా. మా కజిన్ బ్రోకి అయితే తెలియదు అనమాట మేము చేసింది. ఏంటంటే మేము డ్రోన్తో ఆడుకుంటున్నాం, అలా దగ్గరకు పంపించి మళ్ళీ బ్యాక్ వచ్చి సూపర్ కూడా తెలిసి ఆడుకోవడంలో కూడా ఇంత కిక్ ఉంటుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. మీరు అక్కడ మన ఆంటీ వాళ్ళని చూసినట్టయితే ఆంటీ వాళ్ళు ఏదో విచిత్రం వచ్చేసిందిరా అని చెప్పేసి డ్రోన్ వీడియో తీస్తున్నారంటే. లేదంటే కష్టం బ్రో మేనేజ్ చేయడం. అద్దాలు కిందకి పడిపోయిన బొక్కలకి ఎలా ఎత్తుకోవాలి ఇప్పుడు? ఓ చూడండి అక్కడ ఉన్నాయి సాహస వీరులు. ఏదో ఒకటి స్టంట్ చేయకపోతే మనకి మనసు ప్రశాంతంగా ఉండదు బ్రో. బై మిస్ అలా పడిపోయింది, కావాలని చేయలేదు నేను. ఎత్తుకోండి. లేదు బ్రో. వావ్, థ్యాంక్స్ ఏ లాట్. చెప్పాను కదా మన కొత్త ఫ్యాన్ అనమాట. ఇప్పుడే మేము నేచర్కి దింపినాం తెలుసా మీకు. చూడండి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఫీల్. చూడండి చుట్టూ నేచర్ తప్ప ఏమీ లేదు అసలు. ఎటువంటిదైనా ఉందేమో చూడండి ఒకసారి, మొత్తం గ్రీనరీ. అబ్బా ఏమైనా ఉన్నిందా అండి ఫీలింగ్. అబ్బా సూపర్ సూపర్ నిజంగానే.
అక్కడెక్కడో ఒక విలేజ్ కనిపిస్తుంది అంతే, దానికి మించి ఇంకెక్కడా లేదు చూడండి, అస్సలు ఏంటువంటిది లేదు. ఇప్పుడు మేమైతే ఈ కిందకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూడండి అసలు చాలా సేపు అయిందనమాట వచ్చి, మేమే ఉన్నాం ఇక్కడ, అందరూ వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేసి మా కోసం కూడా వెళ్ళిపోయారు. సో కిందకైతే వచ్చేసాం ఫైనల్లీ. నేను వీటికి కావాలని పెట్టారు నన్ను. ఏం చేస్తాం అంటే మనం డైలీ షూస్ దిగుతాము, సో మా బ్రో వేరు కదా, అందుకోసం సర్లు దిగి నేను చెప్పి వదిలేసిన, లేదంటే నేనే ఉండింటా ఇప్పుడు. మల్లప్పకొండ హీరోయిన్ భవిత. చూడండి గైస్, నేను కెమెరామెన్ అయిపోయాను. ఆ కెమెరామెన్ ఏమో బైక్ అక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఇప్పుడు చూడు వీటికన్నిటికీ నేను ఒక సెక్యూరిటీ. ఇప్పుడు అండ్ నేను హ్యాండ్స్లో పోసుకుంటున్నాను, నాకు అంత ఎనర్జీ కూడా లేదు. చూడండి బైక్ అక్కడ ఉంది, హెల్మెట్ ఇక్కడ ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను కూడా ఇక్కడే ఉన్నాను, మనుషులు మాత్రం లేరు ఎవరు, నేను ఒకటే వీటిని చూసుకుంటున్నా. వీటికి సెక్యూరిటీ ఇప్పుడు నేను. లవర్ బాయ్ కమ్. వితౌట్ బిర్యానీ ఐ కాంట్ లైవ్. ఓ ఫోటోగ్రాఫర్ కష్టాలు, పాపం మా అన్న జారిపోయాడు. కిందకి ఎలాంటి చెప్పులు పైన పడిపోయాడు, కాలు జారుకొని వెళ్ళిపోయాడు. చూడండి ఈ మార్నింగ్ వచ్చింది, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, ఇప్పుడు వెళ్తున్నాం టెంపుల్లోకి. టెంపుల్ అనమాట, టెంపుల్ ముందర. ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే మమ్మల్ని అడిగారనమాట, మీరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా అన్నారు. మీకు ఎలా తెలుసు అంటే మిమ్మల్ని చూడగానే అర్థమైపోయింది అన్నారు. మూవీస్ ఏమైనా తీస్తున్నారని అడిగారు. మళ్ళీ మా కజిన్ అయితే రిప్లై ఇచ్చారు, ఇలా యూట్యూబర్స్ ఇంకా ఫోటోషూట్కి వచ్చామని చెప్పేసి. సో వాళ్ళు ఈవినింగ్ 7 వరకు ఉండమన్నారు, ప్రసాదం ఇస్తారంట. అండ్ మేము పైనకి వెళ్ళాం కదా అప్పుడే ఆ శివలింగం దగ్గర, అక్కడ వచ్చి మనకి దీపం వెలిగిస్తారంట, చాలా బాగుంటుందంట, దాన్ని కూడా క్యాప్చర్ చేసుకోండి వీడియో అన్నారు వాళ్ళు. మేము వచ్చింది మార్నింగ్ వచ్చాం కదా, మళ్ళీ ఈవినింగ్ 7 వరకు ఉండాలంటే లేట్ అయిపోతుంది. సో వచ్చేసాము. చూడండి ఇంకా మా బ్రో అయితే నామాలు పెట్టుకోలేదన్నమాట, మేము పెట్టుకున్నాం, నేను మా అన్న. అబ్బా వీళ్ళు ఎవరో వచ్చారండి, సేమ్ ఫారినర్స్ గెటప్లో వచ్చారు, వచ్చి చూస్తూనే ఉన్నారనమాట మమ్మల్ని కారు దిగినప్పటి నుంచి. ఏముందో ఏమో మా దగ్గర మరి అనమాట. యూట్యూబర్ అనేసి ఇంకా మా అన్న రిప్లై ఇచ్చారు, యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ ఆల్ ఇన్ వన్ అంటాం. నేను ఫోటోగ్రాఫర్ అన్నాను, ఇంకా స్మైల్ ఇస్తూ వెళ్ళాడు ఆయన. అప్పుడే మమ్మల్ని అడిగిన అన్న యూట్యూబర్ అనేసి, ఈ అన్న ఇక్కడే ఉన్నారు. సో బాయ్ అయితే చెప్పారు. నాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట, ఎందుకంటే హ్యాండిక్యాప్టెడ్ ఆన వర్క్ ఆనే చేసుకుంటున్నాడు స్కూటీలో వచ్చి. సంథింగ్ గ్రేట్ అనమాట. వీళ్ళనంతా కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సమ్వన్స్. ఓకే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వ్యూ చాలా బాగుంది. ఒక 4 పైన అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అవ్వడమే పైనుంచి కిందకి. సో ఎందుకంటే మాకు ఇంక మార్నింగ్ తినేసి వచ్చాము ఇంట్లో, మరి ఆఫ్టర్నూన్ లంచ్ లేదు మాకు, ఎందుకంటే అక్కడ ఏమీ లేవు పైన కొండ పైన. సో మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకొని వెళ్ళండి, అక్కడ తినొచ్చు మంచిగా, బాగుంటుంది వ్యూకి. అండ్ మాకు తెలియదు కదా ఏమన్నా ఉంటాయని చెప్పేసి మేము వచ్చేసాము. అక్కడ చూస్తే ఏమీ లేవన్నమాట. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా మాకు ఎద్దులు కూడా కనిపించాయి అనమాట, పెద్ద కుంభేలాగా వచ్చేస్తున్నాయి తెలుసా, అవి చాలా భయం వేసింది నాకైతే. అవన్నీ ఎద్దులు కుంభేలాగా వస్తున్నాయి. అబ్బా ఏమైనా డే వ్యూ బాగుంటుంది, అండ్ నైట్ వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది తెలుసా. అది సిటీలో అయితే నైట్ వ్యూ సూపర్ అంటే సూపర్ తెలుసా. ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాం, కేజాఫ్ అనుకుంటా. ఎక్కువ ఇక్కడ ఏంటంటే చర్చెసే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎక్కువ ఆ పీపులే ఉంటారంట, మా బ్రో చెప్పారు. 6:30 టైం, ఈవినింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చినాం రెస్టారెంట్కి, ఆర్డర్ పెట్టినాం, 15 మినిట్స్ అవుతుందంట. చూడండి ఇప్పుడు కూడా తిరగడానికి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ నుంచి ఫుడ్ లేదు, ఇప్పుడు వచ్చాం మేము, మాకు ఎక్కడా దొరకలేదు రెస్టారెంట్స్. ఇదేదో ఒకటి దొరికింది, వెళ్తుండే. ఇంకా 15 మినిట్స్ వెయిట్ చేయాలి. అమ్మ ఆకలి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి శాన్వి హోటల్ అంట. అంబియన్స్ బాగుంది. మేము ఆర్డర్ పెట్టిన స్టార్టర్స్ అయితే వచ్చేసింది అనమాట. మేము నాన్ వెజ్, అన్నయ్య వచ్చి వెజ్ పెట్టుకున్నారు పన్నీరు. నేను పన్నీర్ అస్సలు తిన్ను, మా అన్నయ్య నా దగ్గర తినిపించారు తెలుసా. ఒకటి అసలు తిన్నంటే ఒప్పుకోలేదు తెలుసా. ఒకటి టేస్ట్ చేశాను, మళ్ళీ తిన్నాను 1, 2, 3 అంతే. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం కదా, ఇంకా రైస్ ఐటమ్స్ కూడా చేసాము. ఫస్ట్ మనకి స్టార్టర్స్ ఇచ్చేస్తారు. సో టేస్ట్ విషయానికి సూపర్గా ఉండిందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వర్తే. నైస్ రెస్టారెంట్, మళ్ళీ విజిట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే బెస్ట్ ఉంది కాబట్టి. అది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మేము ఇచ్చిన రైస్ ఐటమ్స్ అయితే వచ్చేసిందనమాట. సో చూసుకోవచ్చు. అండ్ రైస్ విషయానికి వస్తే మరి అంత లేదేమో కానీ, బట్ బాగుంది మొత్తం స్టార్టర్స్ మొత్తం కలిపి. సో మా అన్న వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఎందుకంటే డ్రైవింగ్ వల్ల అంత దూరం బైక్లో కష్టం కదా. ఇప్పుడు 7:30 అయింది టైము. డిన్నర్ కంప్లీట్. డిన్నర్ 1 అవర్ అయింది, వాళ్ళు ఇచ్చేది 1/2 అవర్ అయింది. ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వాలి. చూడండి ఒక్కొక్కరు ఎలా అయిపోయినాము.
మన దగ్గర సుఖినే ఉంటుంది. మా బ్రో సిగ్గెక్కువ. ఏం సిగ్గుపడుతున్నారు ఈ ప్రభు, ఇంకా సిగ్గెక్కువ ఈ ప్రభుకి. సో గైస్ మేమైతే నాన్ వెజ్ తిన్నాం కదా, గుడికి వెళ్ళి తింటారా అనుకోవద్దండి, ఎందుకంటే గుడి నుంచి వచ్చేసాం కదా, సో తినచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము తింటాను, ఎందుకంటే మా అన్నయ్య తిండి అనమాట. మా అన్న ముందుగానే దేవుడు భక్తుడు, సో నామాలు పెట్టుకొని కూడా తినేసాం. ఓకే, ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాం మేము. సో గైస్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.